స్వీట్ లైమ్ పికిల్ ఇది చాలా రోజులు నిల్వ ఉంటుంది. ఇదేం పాడవదు. మిద్దె తోటలో స్వీట్ లైమ్ కాసిన ప్రతి ఒక్కళ్ళు పట్టవలసిన పచ్చడి. చాలా బాగుంది. టేస్ట్ తీయగా ఫస్ట్ నోట్లోకి, పులుపు, కారం. ఈ కాయలో విత్తనాలు నిజంగా అంకులు చాలా మెచ్చుకుంటారు. మా చిన్నాడికి చాలా ఇష్టం ఇట్లా పులుపు ఇట్లా ఉంటే. నిమ్మకాయలు బాగా ఇష్టం వాడికి. కారం ఉప్పు కరెక్ట్గా సరిపోయిందండి. స్వీట్ లైమ్కి ఒక ఘాటు పెట్టండి, ఒక ఇట్లా బెజ్జాములాగా ఫోర్క్తో ఇంకా బాగుంటుంది. చాలా బాగుంది పచ్చడి. సూపర్ సక్సెస్. ఈరోజు స్వీట్ లైమ్తో పచ్చడి పట్టుకుందామండి. స్వీట్ లైము టేబుల్ నిమ్మతో రెండిటితో కలిపి నిమ్మకాయ పచ్చడి, స్వీట్ లైమ్ పికిల్ పట్టుకుందాం. ఇది మన మిద్దె తోటలో అందరూ పెంచుతున్నారు. తప్పకుండా పట్టుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది. ఇది టేబుల్ నిమ్మ. ఈ టేబుల్ నిమ్మలో భలే జ్యూస్ ఉంటుందండి. నేను జ్యూస్కి ఈ టేబుల్ నిమ్మ వాడుకుంటున్నాను. మన నిమ్మకాయ ముక్క బదులు స్వీట్ లైము వాడుతున్నాను. ఎలా చేస్తానో చూద్దురు కానీ చూసి మీ కామెంట్ నాకు తెలియజేయండి. నమస్తే అండి. స్వీట్ లైమ్తో పచ్చడి పట్టాలనుకున్నాను. నిమ్మకాయ పచ్చడి పడతాం కదా, మా ఇంట్లో నిమ్మకాయ పచ్చడి కూడా అయిపోయింది. పెరుగులో తింటాము. ఇవేమో టేబుల్ నిమ్మ, ఇవేమో స్వీట్ లైము. స్వీట్ లైముకి కావాల్సిన టేబుల్ నిమ్మ జ్యూస్ కోసం కారం, పసుపు, కొంచెం వేయించుకుని మెంతులు పెట్టుకున్నాను, మన పింక్ సాల్ట్, వెల్లుల్లిపాయలు కొంచెం పేస్ట్ చేసుకోవాలి. ఇంతే, సింపుల్. నూనె అక్కర్లా, ఏం అక్కర్లా. ఇది కావాల్సిన పదార్థాలు. ఫస్ట్ సీసాలో కడిగి డ్రై చేసింది ఈ నిమ్మకాయలు కూడా కడిగేసి తుడిసి పెట్టుకున్నాను. నేను సుమారు వేసేస్తున్నాను. ఉప్పు, మెంతిపిండి, కారం, పసుపు, అంతే. చాలా బాగుంటుంది. చూద్దాం. చాలా బాగున్నాయి కదా సీసాలో. స్వీట్ లైమ్ అందరూ పండిస్తున్నారు. వీటిని ఉట్టిగా అయినా తినేయచ్చు. మనం ఈసారి పెరుగన్నంలో తినడానికి ఎండాకాలం కదా, బాగుంటుంది. ఇదిగోండి టేబుల్ నిమ్మ జ్యూసు దాంట్లో పోస్తానికి. ఎంత బాగుంటుందంటే ఈ జ్యూసు, అసలు వద్దంటే బాగా వస్తుంది జ్యూసు. అసలు వాసన సూపర్ వాసన అండి. తప్పకుండా టేబుల్ నిమ్మ కూడా పెంచుకోండి. ఈజీగా పెరుగుతాయి. వీటికి ఏమీ తెగులు రాదు. నీళ్ళు ఎక్కువ పోయకూడదు, అంతే మనం చేయాల్సింది. విత్తనాలు ఉంటాయి చూడండి ఎట్లా ఉన్నాయో, ఎంత బాగుందో చూడండి. టేబుల్ నిమ్మ జ్యూస్ పిండేస్తున్నా. ఎంత జ్యూస్ వస్తుందో మీరే చూద్దురు కానీ. మన మిద్దె తోటలో పండిన పళ్ళు కానీ కూరగాయలు కానీ వేస్ట్ చేయకూడదు. అందుకని నేను నా ఐడియాలతో నేను చేస్తున్నా. సక్సెసే అయ్యా ఇప్పటికైతే. అన్ని టేస్ట్లు బాగానే ఉన్నాయి. దీంతో పులిహోర కూడా చేసుకున్నా. సూపర్గా ఉంది. బాగా పుల్లగా ఉంటుంది. ఉప్పు కారం కూడా చాలా తక్కువ పడుతుంది. మామిడి అలాగే పట్టాను. సక్సెస్ అయ్యా కొండ మామిడితో. అస్సలు పాడవలే ఇంతవరకు. ఏ పచ్చళ్ళు పట్టినా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పాడవ్వు. నూనె అదేమేయము మేము. నిమ్మకాయ పచ్చడి పెట్టినా నూనె వేయమండి మేము. ఎంత రసం వచ్చిందో చూడండి. అసలు ఎంత పిండుతుంటే మీకే తెలుస్తుందా. ఒక కాయ ఒక గ్లాసు జ్యూస్కి సరిపోతుంది. ఎంత వచ్చిందో చూడండి. గిన్నెడు వచ్చింది. గిన్నెడికి కొంచెం తక్కువ రసం. విత్తనాలు ఉంటాయి, తీసేస్తున్నా. విత్తనాలు చాలా వస్తాయి. కాయ చిన్నగా ఉంటుంది కానీ విత్తనాలు మట్టుకి బాగానే ఉంటుంది.
ఇదిగోండి పసుపు 1/2 టీ స్పూన్ వేస్తున్నా. మూడు వేసానండి. ఇది సరిపోతుంది. సుమారు వేసుకుంటే తగ్గితే మనం వేసుకుందాం. కారం శైలాస్ కిచెన్ కారం ఉంది నా దగ్గర, అది వేస్తున్నా. అది 2 వేస్తున్నానండి, ఎందుకంటే కారం కొంచెం చాలు. ఈ మిక్సీలో పౌడర్ చేసుకుని ఇది కూడా పేస్ట్ చేసుకుని వచ్చేస్తా. 1 స్పూను ఉంటుంది మెంతిపొడి వేస్తున్నా. మెంతిపొడి వేసుకుంటే మంచి సువాసన వస్తుంది పచ్చడి. ఇదిగోండి వెల్లుల్లిపాయ పేస్టు, అంతే, ఎక్కువ అక్కర్లేదు, మీ ఇష్టం. వెల్లుల్లిపాయ కొంతమంది తిన్నాళ్ళు ఉంటారు, మీ ఆప్షనల్. పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు, కాకరకాయలు వేసుకోవచ్చు. నేను అట్లా కూడా చేస్తా. మన ఛానల్లో పచ్చిమిరపకాయలు కాకరకాయలు వేసింది కూడా ఉంది. ఇదిగోండి వీటిల్లోంచి కూడా ఓట వస్తుంది నీరు. మన నిమ్మకాయ మన నిమ్మరసం పిండాం కదా, ఒక్కసారి కిందకి పైకి కలుపుకొని రోజు పొద్దున సాయంత్రం కలుపుతా. మనం విడిగా గిన్నెలో అయినా కలుపుకోవచ్చు. నేను ఎందుకంటే ఇట్లా మళ్ళీ గిన్నె పెట్టి ఉన్నది కొంచెం పచ్చడే కదా, కలిసిపోతుంది. ఇక నిజంగా ఇది బాగుంటే సూపర్ డూపర్. ఎప్పుడు మిద్దె తోటలో స్వీట్లు ఏమో పండుతాయో అప్పుడు చేసేసుకుంటామే. చాలామంది తిరగమాత వేస్తారు. మేము మా ఇంట్లో నిమ్మకాయలకి మేము తిరగమాత వేయము, ఉట్టిదే తినేస్తాం. సూపర్. ఈ కారం అది కూడా సరిపోతుంది, చిన్నపిల్లలు కూడా తింటారండి. ఇంకా రేపొద్దునికి బాగా వస్తుంది ఊట. అంతే, మన ఆలోచనలతో మనం ఎన్ని రకాలైనా చేసుకోవచ్చు. ఇంకా వాళ్ళకి మూత పెట్టేశాను. రేపొద్దున రేపు సాయంత్రం ఒక 5-6 రోజులు ఊరనిస్తాను. ఊరనిచ్చినాక అన్నంలో కానీ నేను మీకు రిజల్ట్ చెప్తాను. స్వీట్ లైము టేబుల్ నిమ్మతో పచ్చడి పట్టాను కదండి, ఎంత బాగా ఊరిందో చూడండి. సూపర్గా వచ్చింది పచ్చడి మట్టికి. సూపర్ టేస్ట్. ఇదిగోండి గా సీసాలోనే మీకు కనపడుతుంది చూడండి ఎలా ఉందో, ఎంత అందంగా ఉందో. నేను కారము శైలాస్ కిచెన్ కారం వాడాను, అడుగుతారని చెప్తున్నాను. పచ్చడి పట్టి 7వ రోజు అండి. 7 రోజులు ఉదయం సాయంత్రం నేను తిప్పాను. మరలా నిమ్మకాయ జ్యూస్ కానీ ఏమీ పిండలేదండి. ఆ స్వీట్ లైమ్లో నుంచి ఓటే వచ్చింది. ఒకసారి గెరిటితో చూపిస్తాను. ఇదిగోండి, రండి దగ్గరికి రండి. అసలు కలిసిపోయింది చక్కగా. ఇదిగోండి కాయ సూపర్గా ఉంది. ఇట్లా దీంట్లో ఇంకా తీనండి, తీస్తే సగం గుజ్జు వేస్ట్ అయిపోతుంది, ఏమనుకోవద్దు. ఇదిగోండి రండి, ఇట్లా తిప్పుతున్నాను రండి. ఇదిగోండి, నేను నాకు మళ్ళీ ఏమీ వేయలేదు, మీకు చూపించానే అట్లాగే. ఇంత అన్నంలో తిందాము. పద్మాంటి ఇంత కొంచెం అన్నం తింటారా మీరు అని కామెంట్ రాశారు. కొంచెం అన్నం కాదండి, నేను అందరు ఎట్లా తింటారో అట్లాగే తింటాను. ఎందుకంటే మీకు టేస్ట్ చూపిస్తాను కోసం నేను తీసుకొస్తాను. అంకుల్కి పెట్టినాక ఇద్దరం కలిసి తినడం అలవాటు, అందుకని నేను కొంచెం అన్నం పెట్టుకుని టేస్ట్ చేసి మీకు ఎలా ఉందో చెప్తానికి నేను అలా కొంచెమే పెట్టుకుంటున్నాను. మీకు చెప్పాను కదా, నేను మార్నింగ్ నైట్కి వండేసుకుంటాను. కొర్ర రొట్టెలు చేసినా అలాగే చేసేస్తా. ఇదిగోండి బాల్స్ పిల్లలకి పెరుగన్నంలో సూపర్గా తింటారు. ఎంత బాగుంది చూడండి.
ఈ వీడియోని లైక్ షేర్ ఎందుకు చేయమని అడుగుతున్నానంటే ప్రతి మిద్దె తోటలోనూ స్వీట్ లైమ్ చెట్టు ఉంటుంది. ఇలా పచ్చడి చెయ్యాలి అని ఆలోచన సహజంగా వచ్చి ఉంటే సంతోషం. నేనైతే ఇంతవరకు యూట్యూబ్లో చూడాల. అందుకని తప్పకుండా లైక్ షేర్ చేయండి. చాలామందికి ఉపయోగపడుతుంది. వేస్ట్ చేయకుండా ఇలా సంవత్సరానికి సరిపడా పచ్చడి పట్టుకుంటే సూపర్గా ఉంటుంది. నేను తింటాను ఉట్టిగా. నిమ్మకాయ ఇదిగో మెత్తగా అయిపోయింది. ఆ ఓటే చక్కగా ఊరి ఇదిగోండి. నెయ్యి కావాలంటే నెయ్యి వేసుకోవచ్చు. పెరుగన్నంలోకి అంకులు బాగా తింటారు నిమ్మకాయ ముక్క. ప్రతిసారి సమ్మర్లో మా ఇంట్లో నిమ్మకాయ పచ్చడి ఉంటుంది. ఎంత బాగుందండి నిమ్మకాయ, ఎంత బాగుందండి స్వీట్ లైమ్. ఇదిగోండి మీకు నాకేమనిపించిందంటే కాయలోనే ఓటొచ్చింది. ఈ కాయని ఒక ఘాటు పెట్టుకుని మనం పెట్టుకున్నా ఇంకా బాగుంటుంది అనిపించింది. నెక్స్ట్ టైము ఒక ఘాటు పెడదాం కాయకి. ఇప్పుడు టేస్ట్ చూస్తున్నాను. మన ఇష్టం, ఉప్పు కారం మీ రుచికి సరిపడా వేసుకోండి. బాగుందండి, చేసుకోవచ్చు. కాయ నోట్లో పెట్టుకునేటప్పుడు మనం కాయ తినలేం కాబట్టి కొంచెం ఘాటు పెట్టుకుని తిందాం, కొరుకుదాం. అబ్బో చాలా బాగుందండి. పుల్ల పుల్లగా, తీగా, కారం కారంగా. ఇత్తనం ఉంటుంది, ఒక కాయలో ఇత్తనం ఉంటుంది. ఇదిగోండి ఇత్తనం ఉంది. అబ్బో చాలా బాగుందండి, సూపర్. ఈ కాయలో 4 ఇత్తనాలు ఉన్నాయండి. అదిరిపోయింది కాయ. భలే తీగా భలే ఉందండి, సూపర్ అండి. పిల్లలు భలే ఇష్టపడతారు. చాలా బాగుంది. అబ్బో ఎన్ని కాయలైనా తినేయచ్చండి బాబు. ఇంకో కాయ తింటున్నా. ఉప్పు కారం పులుపు లాలాజలం వచ్చేస్తుంది, అంత బాగుంది. కాకపోతే ఫస్ట్ కొంచెం చేత్తో ఇట్లా అనుకోండి అంతే. మనకి జ్యూస్ కొంచెం మంచిగా ఉంటుంది కొరుక్కునేటప్పుడు. బా చాలా బాగుంది టేస్ట్. తీయగా ఫస్ట్ నోట్లోకి, పులుపు కారం. ఈ కాయలో ఇత్తనాలు నిజంగా అంకులు చాలా మెచ్చుకుంటారు. మా చిన్నవాడికి చాలా ఇష్టం ఇట్లా పులుపు ఇట్లా ఉంటే. నిమ్మకాయలు బాగా ఇష్టం వాడికి. కారం ఉప్పు కరెక్ట్గా సరిపోయిందండి. మీరేం చేస్తారో చెప్పనా? నేను చేయలేదు. ఒక నిమ్మకాయకి, స్వీట్ లైమ్కి ఒక ఘాటు పెట్టండి. ఒక ఇట్లా బెజ్జాములాగా ఫోర్క్తో. ఇంకా బాగుంటుంది. చాలా బాగుంది పచ్చడి, సూపర్. సక్సెస్, హ్యాపీ. చూసారుగా 3 నిమ్మకాయలు తినేసా, స్వీట్ లైమ్ తినేసా. స్వీట్ లైమ్ పికిల్ ఇది చాలా రోజులు నిల్వ ఉంటుంది. ఇదేం పాడవదు. మిద్దె తోటలో స్వీట్ లైమ్ కాసిన ప్రతి ఒక్కళ్ళు పట్టవలసిన పచ్చడి. మీరు కూడా స్వీట్ లైమ్ పచ్చడి పట్టి తిని నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకేనా అండి? ఉంటానండి. బై అండి. అదిరిపోయిందండి పచ్చడి మట్టికి.